మరీ ఎంత మోసమా అనుకోలేదండి అసలు. ఢిల్లీ నుంచి బరేలీ వెళ్ళడానికి 3 బస్సులు మారాల్సి వచ్చింది. ఎంత ఎరుపప్పని చేశారంటే మనుషుల్ని అందరినీ ఒక బస్సు అంతా చేశారన్నమాట వీళ్ళు. అస్సలు నమ్మకండి వీళ్ళని. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మనం. ఈసారి అనుకోకుండానే 22 రోజులు హాలిడేస్ పెట్టారు. ఇంకా అయిపోయింది మా ప్రయాణం అని తిరుగుముఖం పెట్టారన్నమాట. రాయమండ్రి నుంచి ఢిల్లీ వెళ్తున్నప్పుడు క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది అసలు. వర్షం పడతా చల్లగా. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, అదే ఆ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. నేను ఇది చూడగానే షాక్ అయ్యాను అనమాట. ఇదేంటి పవర్ ప్లాంట్లో ఉంది అని గూగుల్లో సెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది కదా, ఫ్లోరినేషన్ ప్లాంట్ అంట, వాటర్ సప్లై చేస్తుంది ఏదో అని చెప్పింది గూగుల్లో కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు అసలు దీని గురించి. పక్క వాళ్ళని అడిగితే నాకు తెలియదండి, నేను ఫస్ట్ టైం అసలు అది చూడడం అన్నమాట. ఎప్పుడు చూసాను కానీ అంతగా పట్టించుకోలేదు. ఈసారి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అదైతే. ఈ బ్రిడ్జ్ అయితే నేను నా 3 సంవత్సరాల నుంచి ఢిల్లీ టు రాయమండ్రి తిరుగుతూనే ఉన్నాను, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అలా పెండింగ్లోనే ఉంది అసలు. నేను ఇంకొక ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే బ్రిడ్జ్ మాట సేమ్ రాజమండ్రి టైప్లా ఉంటుంది అన్నమాట. పక్కనే ఇంకా దూరంగా చూస్తే మాత్రం మన ధవళేశ్వరం బ్రిడ్జ్ ఎలా ఉంటుందో అక్కడ ఇంకో బ్రిడ్జ్ కడుతున్నారు అన్నమాట. అలా సేమ్ రాజమండ్రిలో ఉంటుంది కానీ ఎంతో దూరం ఉండదు అసలు. మ్యాక్సిమం 300 to 400 మీటర్స్ అలా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది అసలు బ్రిడ్జ్ ఇది. ఇంకా మధ్యలో అయితే ఆపేసాడు అన్నమాట ట్రైన్, ఒక అరగంట టైపు ఆపేసాడు. ఇదే ఇక్కడ ఏం చేయాలో ఎవరికి తెలియట్లేదు, అలా ఎదురు చూస్తున్నారు అందరూ. ఇదే ఈ స్టేషన్ దగ్గర ఆపనమాట. అందరూ కిందకు వచ్చి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అదొకటి వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా, రైల్వే ట్రాక్ మొత్తం అంతా నిండిపోయింది ముందర. అది క్లియర్ అయ్యే వరకు ఆపేసాడు. అరగంటలో క్లియర్ అయిపోయింది. ఫ్లడ్స్ వచ్చి వెళ్ళిపోతున్నాయి అసలు. పాపం ఇటు సైడు అటు సైడు జనాలు మాత్రం పిచ్చి ఒక్కలో వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వెళ్తా, ఇప్పటికే ట్రైన్ లేటు. రెడ్ సిగ్నల్ వేసారు తీసారా, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ఢిల్లీ తెలిసింది కదా ట్రాఫిక్ ఎలా ఉంటుందో, బీభత్సంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆటో పట్టుకుని ఆనంద్ విహార్కి వెళ్ళిపోయాను అనమాట. మధ్యలో నది చూడండి అసలు. వర్షం అసలు ఈ గొడవ హైలైట్ అనమాట. మొరాదాబాద్లో దిగాల్సిన కూడా ఆ కండక్టర్ ఎంతసేపు పిలిచినా రాలేదు. దిగాల్సిన వాళ్ళు అందరూ దిగిపోయారు. ఈవిడ మాత్రం అలా ఫోన్ చూసుకుంటూ ఉంది. ఇప్పుడేమో రాంపూర్ వచ్చిన తర్వాత ఏమో నేను దిగాలి, ఎందుకు పిలవలేదు అని గొడవ పెట్టుకుంటున్నాళ్ళట. ఎంత ఇదైపోయారంటే అండి జనాలు అసలు. ఫోన్లో పడి అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం ఎవ్వడికి తెలియదు అసలు. ఇంకా చూడడానికి పెద్ద ఏడు ఒకటో దెబ్బలాడుతుంది. ఆ చిన్నపిల్లడు నేర్చుకుంది, ఆడితో బరువు పోయింది అసలు. గొప్ప మనుషులండి బాబు. పాపం పోయించింది. ఆవిడ గురించి మళ్ళీ పోగంటే డిస్కషన్ మా బండి ఆపేసారు అలాగా. ఇప్పటికే లేట్ అనుకుంటే ట్రైన్ లేటు, బస్సు లేటు. ఈవిడ వాళ్ళు మళ్ళీ ఇదొకటి. ఇప్పుడు వచ్చి అసలు విషయం మర్చిపోయాను, మీకు చెప్పాల్సింది ఇదే. ఇప్పుడు ఢిల్లీ నుంచి డైరెక్ట్ బస్సు బరేలీ వరకు వెళ్తుంది. బరేలీ ఏంటి, లక్నో వరకు కూడా వెళ్తుంది బస్సు. అలాంటిది ఈరోజు అందరినీ ఎంత ఎరుపప్పని చేశారంటే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు. ఢిల్లీ నుంచి గర్ముక్తేశ్వర్ వరకు ఒక బస్సులో ఎక్కించారు. అక్కడి నుంచి ఇంకో బస్సు అనమాట మురాదాబాద్ వరకు. మురాదాబాద్ నుంచి మళ్ళీ రాంపూర్ ఇంకో బస్సు ఎక్కించాడు. అసలు ఎలా తయారయ్యారంటే అండి, మీరు ఎప్పుడు మోసపోకండి. ఎప్పుడు ఎక్కినా ఢిల్లీ ప్రైవేట్ బస్సులు ఎక్కకండి. అసలు ఎక్కితే గవర్నమెంట్ బస్సులు ఎక్కండి. సుఖం అదైతే ట్రైన్లో వెళ్ళిపోండి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కదా. ఇదంతా పెద్ద స్కామ్ అసలు. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దామండి.